కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. కాంగ్రెస్ ఏ పోస్టింగ్ ఇచ్చినా మైనారిటీ కోటా ఉంటుందన్నారు. కేటీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలంటూ హెచ్చరించారు. మైనారిటీలకు బీఆర్ఎస్ ఏం పదవులు ఇచ్చిందని ప్రశ్నించారు ఆయన. తనను ఓడిద్దామని కామారెడ్డి వచ్చిన కేసీఆరే ఓడిపోయారని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్ ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో చెప్పిన తర్వాత కేటీఆర్ మాట్లాడాలన్నారు షబ్బీర్ అలీ. మైనారిటీస్ మీద కాంగ్రెస్ పార్టీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. లేకుంటే షబ్బీర్ అలీ గారికి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చినారు, అది కూడా క్యాబినెట్ ఇప్పటివరకు తీసుకోలేదు అన్నారు. కేటీఆర్ గారు ఇంత ప్రేమ చూపించినావు, భలే ఉన్నది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రేమ ఎటుపోయిందా మైనారిటీ మీద? ఒక్కసారి ఆలోచన చేయి. కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు అంటే మీ నాయనకు 119 కాన్స్టిట్యున్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే 118 ఉంటాయి. 118 కాన్స్టిట్యున్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనారిటీ కాన్స్టిట్యున్సీ దొరికిందా నీకు? దాని మీద సమాధానం చెప్పు ఫస్ట్. ఆయనే చేయడం వల్ల మా పార్టీ నన్ను నిజామాబాద్ పంపించి రేవంత్ రెడ్డికి అక్కడ పంపించడం, మీ నాయన కూడా ఓడిపోయిండు, రోడ్డు మీద వచ్చిండు. నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన. అంటే మైనారిటీ మీద ఎంత ప్రేమ ఉన్నది మీ నాయనకు నీకు? 10 సంవత్సరాల్లో నువ్వు 12% రిజర్వేషన్ ఇచ్చినావు రాబాయ్. 11 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక వైస్ ఛాన్సలర్ని ఇచ్చినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్లో ఒక మెంబర్ అన్న మైనారిటీ ఇచ్చినావా? మరి ఏది ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మంత్రి పదవి లేదంటే మరి ఏం చేద్దాం? మేము 4-5 ఇస్తే 4-5 కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయాయి. మీ టీఆర్ఎస్ వాడు కూడా ఓడిపోయాయి. ముస్లిం క్యాండిడేట్స్ మొత్తం ఓడిపోయాయి. ఎక్సెప్ట్ ఎంఐఎం, ఆల్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరూ ఓడిపోయాయి. ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్గా ఒక ముస్లిం ఇమ్రాన్ను అడ్వకేట్ జనరల్గా నియమించడం. ఇప్పటి వరకు హైకోర్టులో ఎప్పుడు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేదు. ఏ ఒక్క వ్యవస్థ కూడా మైనార్టీది కరెక్ట్ చేయలేదు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ మీద విమర్శించుడు ఇది మంచిది కాదు. కేటీఆర్ ఆకాశం మీద ఊతే ఊము మన మీదనే పడుతుంది. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి. మీ నాయన కామారెడ్డికి ఎందుకు వచ్చిండు? షబ్బీర్ అలీ మీద ఎందుకు పోటీ చేసిండు? ఏమైంది? నీ జీవితంలో ముఖ్యమంత్రిగా ఓటమి జరిగింది. నీకు ఎంత అవమానం జరిగింది అంటే అల్లా కానీ దేవుడు కానీ భగవంతుడు కానీ చూస్తున్నాడు కదా న్యాయం ఏంది అని. అందు గురించి మళ్ళొకసారి మాట్లాడే ముందు మీ నాయన నా మీద ఎందుకు పోటీ చేసిండు కామారెడ్డి మీద దాన్ని చెప్పిన తర్వాతనే మైనార్టీ విషయంలో మాట్లాడాలని నేను నీకు హితావు చేస్తున్నా. మైనారిటీస్ వారు ఇవ్వలేదు, పిచ్చోడు ఉన్నాడు, మనకు తెలియదు. కేటీఆర్కి ఎమ్మెల్సీ మేము ఇచ్చిన మహమూద్ అలీ గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర 11 సీట్లు ఉండే 33 కావాలా. అలయన్స్ అవుతుందేమో 2013. వినండి, 2013లో నేను మహమూద్ అలీ అందరం ఒకటేసారి యునానిమస్ ఎమ్మెల్సీస్ అయినాము. 2013 టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చింది పవర్లో? 14లో వచ్చింది. ఇది 13లో 1 ఇయర్ ముందే ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ మీద పోనీ రేపు అలయన్స్గా అవుతుందేమో అని అలయన్స్ పార్టీగా ఒక ఎమ్మెల్సీ మేము ఇచ్చినాం. ఆయనకు అప్పుడు కేవలం 11 ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన దగ్గర. ఎమ్మెల్సీ వారు ఇవ్వలేదు, పిచ్చోడు ఉన్నాడు, మనకు తెలియదు. కేటీఆర్కి ఎమ్మెల్సీ మేము ఇచ్చిన మహమూద్ అలీ గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర 11 సీట్లు ఉండే 33 కావాలా. అలయన్స్ అవుతుందేమో 2013.